యుగధర్మం కపిరాజ క్రోధము మాని చూడు. ప్రతి క్షణము పరిణామము చెందు ప్రకృతిలో యుగధర్మమును అనుసరించి అవతారమును ధరించి ధర్మ సంరక్షణము చేయు జగత్ చరిత్రకారుడు. దివ్యనేత్రములున్న కాని ఈ దేవుని గుర్తించలేవు. పోనిము ఆంజనేయ, దేవుడు ఎచ్చట ఉండునో చెప్పగలవా? దేవుడు సర్వాంతర్యామి అని సాక్షాత్కారము పొందిన సాధకులు చెప్పియే ఉన్నారు కదా. అవును కదా, అయినచో ఆ దేవుడు ఇచ్చటనే ఎలా ఉండరాదు? పోనిమ్ము, దేవుడు ఏ రూపమున ఉండునో చెప్పగలవా? మనము కొలుచు రూపమున తలచు తీరున. లెస్సగా పలికితివి. నీవు శ్రీరామచంద్రుని కొలుచుచుంటివి గాన ఆ రాముడే దేవుడిని తలచుచుంటివి. అవునా? అవును. అటులనే కొందరు తమ ఇష్టదైవమును శ్రీకృష్ణుడని పేర పిలుచుకొని ఆరాధించుచున్నారనుకును. అది పాపమా? అందువలన నీ రామచంద్రునకు లోపమా? నీకు కోపమా? ఏమి, నా రామునకు నీకు సాపత్యమా? ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి ఆర్యధర్మమును స్థాపించిన ఆదర్శమూర్తి నా శ్రీరామచంద్రమూర్తి వైరులకు వెరచి ద్వారకలో దాగి నవనీత భక్షణ చేయుచు నారీలోలుడవైన నీవెక్కడా, నా రాముడెక్కడా? వసుధలో ఎవరైనా పత్రా నేను మాత్రము కాదంటినా ఆంజనేయ, తెలియకుంటివి గాని మా ఇద్దరి ఆశయములు ఒక్కటే. ఆనాడు శ్రీరామచంద్రుడు తానే స్వయముగా చేసి చూపించినాడు, ఈనాడు నేను చెప్పి చేయించుచుంటిని. ఆనాటి ధర్మమది, ఈనాటి మర్మమిది. ధర్మరక్షణ శాంతి సంస్థాపనమే మా అవతారములకు ఆదర్శం. కనుక ఈ యుగమున నీవే పరమాత్ముడవని చెప్పుకొనుచున్నావా? అయినచో నీవు సాధించిన ధర్మమే. నాయకుని అనుసరించుట ప్రజలకు పరిపాటి గదా. నా రామునే ఆదర్శముగా నమ్మిన ప్రజలు ఏ యుగముందైనను సరి ఆర్యులై సదాచార్యులై సత్య శౌచములను శాంతి ధర్మములను సంరక్షించదు. నిన్నే ఆదర్శముగా పరిగణించు నీ ప్రజల జీవితము ఏమైపోవనున్నదో ఊహించితివా? జారులై చోరులై ఇంద్రియ లోలురై సుఖలాలసులుగా వారి జీవితము నిరర్ధకమైపోవు. దురహంకారి, నీతి నియమములు ధర్మ కర్మములు సూర్యచంద్రుల వలె అనంత విశ్వమున అనస్వరములు. ప్రకృతిలో అమృతము హాలాహలము మానవుని అనుష్ఠాన వశమున ఆవిర్భవించుచున్నది. నీ త్రేతాయుగ శాసనములతో ఈ ద్వాపరయుగ ధర్మమును సాధించుట సాధ్యమా? వలయునన్నచో నీకీ దేశమంతయు దానము చేసేదను. ఆనాటి నీ శ్రీరామచంద్రుని రాజనీతితో ఈనాటి స్వార్థ ప్రపంచమున రామరాజ్య స్థాపనము చేయుము, చూచెదను. మాయా శ్రీరామచంద్ర పునర్దర్శన ప్రాప్తికై నిరీక్షించు సర్వసంగ పరిత్యాగి నీ దాన ధర్మములతో నన్ను యుద్ధ విముఖుని చేయలేదు. యుద్ధమా? సిద్ధి పొందిన రామభక్తుడనంటివే. నీవు యుద్ధము యుద్ధము అని ఆక్రోశించున్నంత వరకు మహాత్ములకు కూడా అసాధ్యమైన శ్రీరామ దర్శనము నీకు లభించును. ఆంజనేయ, అహంకారమును వదలి ఆత్మ సంయమనము చేసుకును. అప్పుడు నేనెవరో నీ దైవమెవరో తెలియగలవు. అటులనా? నాకు తల్లి తండ్రి గురువు దైవము నా రాముడొక్కడి. నీవే దైవమైనచో నా రాముని చూపింపు. లేదా ఇదే సత్యాగ్రహ దీక్ష
మా తల్లి వైదేహీ దేవియా, సీతామాత, లోకమాత, జగద్వందిత, భాసమాన పరదేవత, నమస్తుభ్యం నమస్తుభ్యం. ఎన్నాళ్లకు దర్శనమిచ్చితివి తల్లి. నీవు నిజముగా మా మారుతివేనా? ఎంత అపచారము! మన ప్రభువు మీదకే యుద్ధములకు తలపడితివా? మన ప్రభువా? ఈతడు మన శ్రీరామచంద్ర ప్రభువా? అవును ఆంజనేయ, వారే శ్రీరామచంద్రమూర్తి, వారే శ్రీకృష్ణ పరమాత్మ. స్వామి, ఇంకనూ పరీక్షయేనా? మాయాంధకారమును తొలగించి మారుతిని కటాక్షించరా? హనుమా, తండ్రి రామచంద్ర, రఘుకులేంద్ర, రాజీవ నయన, రాకేందు వదన, పతిత పావన, పరమ పురుష, ధన్యోస్మి ధన్యోస్మి. ఈనాటికి నాపై దయగలిగే నా స్వామి. అర్థమైనదా ఆంజనేయ? ఆనాటి శ్రీరాముడే నేటి శ్రీకృష్ణుడు, నాటి లక్ష్మణుడే నేటి బలరాముడు, జగన్మాతయే ఆనాటి సీత, ఈనాటి రుక్మిణీదేవి, భూమాతయే సత్యాదేవి. ఓంకార స్వరూప,